నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో మంగళవారం రైతులకు 500 బోనస్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగల ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మే 13న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎలాంటి సందేహాలున్నా శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లచే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. మాగ్లూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మణ సమేత సీతారామాంజనేయ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా నేటి నుండి 4వ తేదీ వరకు ఎంపీ పీఠాధిపతులు శ్రీ 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 జగద్గురు శంకరాచార్య శ్రీ విద్యారణ్య భారతి స్వామి ఆధ్వర్యంలో ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా పాల్గొన్నారు. రేంజర్ మండలంలోని దూపల్లి, బాగేపల్లి, నీలా గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏపీఎం చిన్నయ్య మండల మహిళా సమైక్య సభ్యులు ప్రారంభించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట, నవిపేట ప్రధాన రహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ కోటగలి ప్రాంతానికి చెందిన 4 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా మహారాష్ట్రలోని ధర్మాబాద్ పట్టణానికి కొత్త కారంపొడి తీసుకువచ్చేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో జగ్గారావు ఫారం వద్ద గ్రామ సమీపంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. లింగంపేట మండలం కన్నాపూర్, శెట్టిపల్లి, పరిమల్ల గ్రామాల్లో మంగళవారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ప్రారంభించారు. పిల్లల్లో బుద్ధిమాంద్యం, పదే మాట్లాడడం, సరిగ్గా మాట్లాడలేకపోవడమే ఆటిజం లక్షణాలని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల విశాల్ తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రుద్రూర్ పరిధిలోని పీపీసీ రుద్రూర్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంఆర్ఓ వెంకటేశం ప్రారంభించారు. కార్యక్రమంలో క్లస్టర్ ఆఫీసర్ రియాజుద్దీన్, ఏఈఓ, ఏఈడి శ్రావణితో పాటు రైతులు పాల్గొన్నారు. జన్నపల్లి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ప్రారంభించారు. బాల్కొండ మండల కేంద్రంలోని జామా మసీదులో సోమవారం సాయంత్రం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ప్రభుత్వ విప్ అనిల్, రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.